నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పోలవరం జిల్లా దేవీపట్నం వద్ద ఉన్న పర్యాటక బోట్లను రంపచోడవరం ఎస్డీపీఓ అష్రఫ్ ఆలీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పర్యాటక బోట్ల యజమానులు, డ్రైవర్లతో ఎస్డీపీఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పర్యాటకుల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యమని, నిబంధనలు పక్కాగా అమలు చెయ్యాలని నిర్వాహకులను ఆదేశించారు. బోటు ఎక్కే ప్రతి పర్యాటకుడికి తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించేలా చూడాలని సూచించారు. విహారయాత్రలో ప్రయాణికులు మద్యం సేవించకుండా నిఘా ఉంచాలని, ఆల్కహాల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని బోటు యజమానులు, డ్రైవర్లను గట్టిగా హెచ్చరించారు. అనంతరం ఎస్డీపీఓ అష్రఫ్ ఆలీ అధికారులతో కలిసి స్వయంగా పర్యాటక బోటులో ట్రయల్ రన్, టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. బోట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, లైఫ్ జాకెట్ల లభ్యత తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యాటకుల భద్రత విషయంలో రాజీపడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ షరీఫ్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ పోలవరం జిల్లా ఎస్పీ గారు అమిత్ బర్దర్ సార్ గారి ఆదేశాలకు అనుకూలంగా నేను, మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏఈ గారితో పాటు ఇక్కడ పోచమ్మగండి బోటింగ్ పైన రావడం జరిగింది. సో మనందరికి తెలిసిందే, నిన్న మధ్యప్రదేశ్లో కూడా జబల్పూర్లో బోట్ ఇన్సిడెంట్ అయింది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇవాళ బోట్ పాయింటింగ్ వచ్చేసి అన్ని బోట్స్ యజమానులతో కలవడం జరిగింది. అన్ని బోట్స్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. ప్రతి బోట్లో బయోయిన్స్, లైఫ్ జాకెట్స్, వాటర్ బాయ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి వెరిఫై చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ బోట్ యజమానులు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు సెస్ కడుతున్నారు, బట్ దానికి తగ్గట్టుగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్స్ అనేవి లేవు అనేసి దీన్ని కూడా మేము మా హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాము. యాజ్ వెల్ యాజ్ మేము కూడా బోట్ యజమానులందరితో చెప్పడం జరిగింది ఏంటి అంటే, పర్టికులర్గా ఆల్కహాల్ కానీ ఇటువంటిది పొరపాటును కూడా అలౌ చేయకండి అని చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ని ఎలా అంటే, టూరిస్ట్ వచ్చినప్పుడు బోట్లో ఎలా అంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవైపుకి వాళ్తున్నారు, అలా ఇలా ఏమైనా జరిగి అలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంటిన్యూస్గా బోట్ యజమానులు వాళ్ళకి క్రూ గైడ్తో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద కూడా మేము చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ.